వాక్యాన్ని చదువుతున్న మీ అందరికీ ప్రభూ పేరిట వందనాలు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి ఆలోచిద్దాం. శాంతి మరియు దైవ భాగస్వామ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఎంతో గొప్ప బహుమతినిచ్చి వెళ్లారు. అదేమిటంటే శాంతి. యోహాను సువార్తలో ఆయన స్పష్టంగా చెప్పారు, నా శాంతిని మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదది. లోకంలో శాంతి అంటే యుద్ధాలు లేకపోవడం, సమస్యలు లేకపోవడం. కాని మన ప్రభువిచ్చే శాంతి అంతకంటే గొప్పది. ఇది మన అంతరంగంలో ఉండే స్థిరత్వం, ఎలాంటి తుఫాను వచ్చినా కదలిపోని ఓదార్పు. బైబిల్ గ్రంథం శాంతిని కేవలం మంచి ఫీలింగ్గా చూడట్లేదు. అది ఒక శక్తివంతమైన ఆయుధం, ఒక కవచమని చెప్తుంది. మన ఆధ్యాత్మిక పోరాటంలో ఈ శాంతి కవచాన్ని ధరించినప్పుడు శత్రువు మనపైకి పంపే భయాన్ని, కలవరాన్ని, నిరాశను అది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. శాంతి మన స్వాస్థ్యం. దేవుడు మనకు దయచేసిన వరం. ఆయన తన వంతుగా ఇవ్వవలసినది ఇచ్చారు. ఇప్పుడు మన వంతు బాధ్యతేంటంటే, యేసు చెప్పినట్లుగా మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే బయటి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా మన అంతరంగ శాంతిని కోల్పోకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. ఇక్కడే భాగస్వామ్యం అనే అంశం వస్తుంది. మనం దేవునితో కలిసి పనిచేస్తాం. గుర్తుంచుకోండి, దేవుడు మన భారాన్ని మోస్తాడు, కాని మన బాధ్యతను మోయడు. మనం చేయాల్సిన పనిని మనం చేయాలి. ఆయన మనకు జ్ఞానం, కృప, బలం, సామర్థ్యమిస్తాడు. మనం ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి ఆయన చూపించిన పనిని చేస్తాం. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే మనం ఏదైనా కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పనిని చేసే కోరికను, చేయాల్సిన పనిని చూపి దాన్ని నెరవేర్చే కృపను కూడా ఇస్తాడు. మనం వాక్యాన్ని చదువుతూ, నేర్చుకుంటూ మన జీవితంలో పనిచేసేలా దాన్ని అన్వయించుకోవాలి. ఇంత గొప్ప శాంతి మనకు ఉన్నా దాన్ని పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం శరీర కార్యాలు, ఫ్లెష్ వర్క్స్. శరీర కార్యాలు అంటే దేవుడు చేయననుకున్న కార్యాన్ని మనం మన సొంత శక్తితో, మన సొంత ఐడియాలతో చేయాలనుకోవడం, మనం చేయలేని దాన్ని చేయడానికి ప్రయత్నించడం. దీని ఫలితం ఏమిటంటే విసుగు, అలసట మరియు శాంతి కోల్పోవడం. ఉదాహరణకు, మన భర్తను, భార్యను, పిల్లలను మార్చడానికి మన సొంత ప్రయత్నాలు చేయడం, మన సొంత ఆలోచనలు ఉపయోగించడం. ఇది మనకు విసుగు తప్ప మరొకటి ఇవ్వదు. పాత నిబంధనలో అబ్రహాము కథనే చూడండి. దేవుడు ఇస్సాకుని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాని అబ్రహాము, శారాలు ఆ వాగ్దానం కోసం వేచి ఉండకుండా తమ సొంత ప్రయత్నంతో ఇస్మాయేలును కన్నారు. ఇస్మాయేలు శరీర కార్యాల ఫలితం. అది యుద్ధపు మనిషి అయ్యాడు, సమస్యలను తెచ్చాడు. ఇస్సాకు విశ్వాస కార్యాల ఫలితం. అది ఆశీర్వాదాన్ని తెచ్చింది. గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇదే ప్రశ్న వేశాడు. మీరు పరిశుద్ధాత్మను ధర్మశాస్త్ర క్రియల ద్వారా పొందారా, లేక విశ్వాసంతో సువార్త సందేశాన్ని విని నమ్మినందుననా? ఆత్మతో ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణం కావడానికి ప్రయత్నించడం అవివేకం. కాబట్టి మన జీవితాల్లో మార్పు రావాలంటే మనం ముందుగా మార్చుకోలేని వాటిని వదిలేయాలి. 1. మిమ్మల్ని మీరు మార్చుకోవడం మానండి. 2. చుట్టూ ఉన్నవాళ్లని మార్చడానికి ప్రయత్నించడం మానండి. ప్రజలను విమర్శించి వారికి బోధించి మార్చాలనుకోవడం క్రైస్తవులకు ఇష్టమైన పని. దేవుడు మాత్రమే హృదయాలను మార్చగలడు. 3. మార్చలేని పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించకండి. వాటిని దేవుని చేతిలో పెట్టి ఆయన ప్రణాళిక కోసం వేచి ఉండండి. మరి మనం జయించటానికి మార్గమేంటంటే వాక్యాన్ని అధ్యయనం చేయడం మరియు దేవునికి లోబడి ఉండడం. మీకు కోపం సమస్య ఉంటే కోపం గురించి వాక్యాన్ని అధ్యయనం చేయండి. దేవుని వాక్యం మన ప్రాణానికి మందులా పనిచేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మనం దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు మన దగ్గరుండి పారిపోతాడు. క్రీస్తులో ఉన్న విశ్వాసికి శత్రువును జయించటానికి అధికారముంది, శక్తి ఉంది. మన దైనందిన జీవితంలో కూడా ఈ శాంతిని ధరించాలి. మనం బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకున్నట్లే ప్రతిదినం సమాధానమనే జోడును ధరించమని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, శాంతిని కేవలం కోరుకోవడమే కాదు, దాన్ని వెదకాలి, పూర్ణ బలంతో దాన్ని వెంటాడాలి. మనం విజయం పొందినప్పుడు ఆ మహిమ తిరిగి దేవునికే చెందాలి. ఎందుకంటే ప్రతిదీ దేవునిచేత, దేవునితో, దేవుని ద్వారానే జరుగుతుంది. ఆయనకే అన్ని మహిమలు, ఘనతలు చెల్లునుగాక. ఆమేన్.